ఇవాళ 3.5 లక్షల మంది 3.5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయే వాళ్ళు కాదు రైతులంతా. మురికి కాలువల ఆధునీకరణకు 1100 కోట్లు ఖర్చు చేసి ఉంటే 3.5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి ఉండే వాళ్ళు కాదు ఇవాళ. అట్లాగే మరి పంట కాలువల ఆధునీకరణకు 550 కోట్లు రాజశేఖర రెడ్డి గారు కేటాయిస్తే ఇవాళ మరి ఈరోజు 2 సార్లు పంటలు త్యాగం కూడా చేశారు ఆధునీకరణ కోసం. అయినా కూడా అది చేసి ఉండింటే ఇవాళ పూర్తిగా ఈ నష్టం జరిగి ఉండేది కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత 3 years గా ఈ ఆధునీకరణ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ 3 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు మనం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇలా పంటల బీమా పథకంలో భాగంగా తక్షణ సాయం రైతులకు కనీసం 25% నష్టపరిహారం ఇవ్వాల డిమాండ్. పంటల బీమా పథకం భాగంగా తక్షణ సాయంగా 25% ఇమీడియట్ గా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. మొలకలు వచ్చిన కొబ్బరిని నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి అది కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. కేంద్రాలు తిరిగి ప్రారంభించాలని చెప్పి దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి అంటే మత్స్యకారులైతేనేమి చేనేత కుటుంబాలకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసర వస్తువులు తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో అయితే ఎప్పుడు వెంటనే స్పందించి ప్రభుత్వాలు ఇచ్చేటి, ఇప్పుడైతే ఇవ్వటం లేదు. కానీ 4 రోజులు 5 రోజులు అవుతున్నా ఇంతవరకు ప్రకటన చేయలేదు. వాళ్ళకి తప్పకుండా తక్షణ సాయంగా అందించాలని కోరుతాను. ఏలేడు ఆధునీకరణకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 132 కోట్లు కేటాయించారో దాన్ని ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ మెట్ట ప్రాంతంలో ఉండే రైతులు ఇబ్బందులు పడి ఉండే వాళ్ళు కాదు. మరి ఆధునీకరణను 1,00,000 క్యూసెక్కులు వచ్చినా కూడా తట్టుకునే శక్తిగా దాన్ని ఆధునీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే పుష్కర ప్రాజెక్టు కూడా 600 కోట్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అది కూడా ఇంకా పూర్తి కాలేదు. సత్వరమే తొందరగా దాన్ని పూర్తి చేసి రైతుల ఇబ్బందులు తీర్చాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తాను. మరి విశాఖ తూర్పుగోదావరి జిల్లాలో తాండవ రిజర్వాయర్ ఆధునీకరణకు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లు కేటాయించడం జరిగింది. మరి ఇవాళ అది కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటే తప్పకుండా అవి తొందరగా పూర్తయ్యేటివి. ఈ నష్టము ఈ ముందు ఎదురయ్యేది కాదు. చాలా బాగా అనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఎందుకు చిన్న విషయాలు కూడా తీసుకోవటం లేదో అనిపిస్తా ఉంది. మరి నిన్న సీఎం గారు వచ్చి కనీసం ఎటువంటి రైతులకు ధైర్యం ఇవ్వకుండా పోయినారు. కనీసం తక్షణ సాయం ఏంటనేది ప్రకటించి ఉండాల్సింది ఆయన. మరి ఇతరత్ర పత్తి మొక్క కానీ మొక్కజొన్న కానీ మరి ఇట్లాంటి పంటలకు మరి అరటి చెట్లు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళకు కూడా ఎలాంటి ధైర్యం ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. వచ్చే సీజన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షులు వైఎస్ విజయమ్మ మాట్లాడారు. గోదావరి డెల్టా ఆధునీకరణ చేసి ఉంటే కొంత నష్టాన్ని భర్తీ చేసే అవకాశం ఉండేది, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ప్రాజెక్టుల విషయంలో కానీ సహాయ పునరావాస విషయంలో కానీ అనేది ఆమె